2014, 2019 మధ్యలో టీడీపీ, 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఈ పరిపాలనా కాలంలో ఏ ప్రాంతానికి, ఏ జిల్లాల వారీగా ఏ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి జరిగింది, అసలు ఎంత మేరకు జరిగింది అంటారు? మీరు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. ఎవరి హయాంలో ఎంత మేరకు అభివృద్ధి చెందింది అని రాష్ట్రం. గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు పూర్తవుతోంది. ఏ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? ఏ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేసింది? ఏ ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఓటేసేటప్పుడు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు అభివృద్ధి చేసిన నాయకుడికి ఓటేయడం మన బాధ్యత, మనకు సంక్షేమం అందించిన నాయకుడికి ఓటేయడం మన బాధ్యత. అదే విధంగా మనల్ని దగా చేసిన నాయకుడిని చరిత్రలో కనపడకుండా ఓడించడం కూడా మన బాధ్యత. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు విభజన తర్వాత మనకు రాజధాని లేదు, అదే విధంగా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. అలాంటి సందర్భంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు 2014లో మొదలైంది. మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 5 ఏళ్లు పరిపాలించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తానని వచ్చాడు అధికారులకి. ఏం చేశాడు ఆలోచించండి ఆంధ్ర పౌరులారా. ఒకప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రేటు పెంచకుండా 200 ఉన్న పెన్షన్ ని 1000 చేశాడు. అదే విధంగా అన్న క్యాంటీన్లు పెట్టాడు, రేషన్ లో 7-8 రకాల సరుకులు ఇప్పించాడు. అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఏమీ పెంచలేదు. అద్భుతమైన పరిపాలన అందించాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా భావించి అనేక రీఫార్మ్ తీసుకొని వచ్చి శ్రీకారం చుట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఒకప్పుడు అనేక హామీలు తన నోటితో ఇచ్చాడు, ఒక్కటన్నా నెరవేర్చాడా? గుండెలపైన చేసుకొని ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఒక్కసారి తెలుసుకోండి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కావచ్చు, తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా హీరామండలం జలాశయం కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టి పూర్తి చేయడానికి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నా, అదే విధంగా 180 కోట్లతో బొంతు ఎత్తిపోతల పథకం శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా సీతంపేట దగ్గర ఒక మణిహారంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా వంశాధార, నాగవల్లి నదుల్ని అనుసంధానానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా IIIT శ్రీకాకుళంకి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. భవనపాడు ఓడరేవు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఉద్దానం సమస్యకు ఊరట కలిగిస్తూ 62 డయాలసిస్ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా కిడ్నీ రోగులకు ప్రతి నెల పెన్షన్ వచ్చే విధంగా మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో అనేక కిలోమీటర్ల సీసీ రోడ్లు కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు కావచ్చు, అదే విధంగా ఎంతో మంది అక్కడున్న బడుగు బలహీన వర్గాలకి చేయూతనిచ్చి కార్పొరేషన్ ద్వారా లోన్లు కావచ్చు, ఇదంతా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా భావించి శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఫలాలు అందిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళ పెట్టి రౌడీజం చేయిస్తూ జిల్లా మొత్తం శాంతి భద్రతలు దెబ్బతినేలా చేసి, జిల్లాలో పేదవాళ్ల భూములను ఆక్రమించేసి బడుగు బలహీన వర్గాలపైన అక్రమంగా కేసులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పితే ఏమన్నా శ్రీకాకుళం జిల్లాకి చేశాడా? 5 ఏళ్లలో శ్రీకాకుళం జిల్లా వెనుకబాటు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ప్రజలారా, ఓటేసేటప్పుడు ఆలోచించండి. మనకు అభివృద్ధి చేసిన మన జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపజేసి మన జిల్లాలో ఒక మంచి నాయకత్వాన్ని అందించిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉండండి. మనల్ని దగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి మన ఓటుతో బుద్ధి చెప్దాం. అదే విధంగా విజయనగరం జిల్లా ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన జిల్లా. అశోక్ గజపతి రాజు గారు, అదే విధంగా బొబ్బిలి రాజులు ఉన్న జిల్లా, అదే విధంగా సింహాచల అప్పన్న ఉన్న జిల్లా విజయనగరం జిల్లా. అలాంటి విజయనగరం జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మానస ట్రస్ట్ భూములు కొట్టేయాలనే ఉద్దేశంతో ఎన్నో అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా దగా చేశాడు విజయనగరం జిల్లాని. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం చేతిలో జిల్లా మొత్తాన్ని పెట్టి దోచుకొని తినేలా చేశాడు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్నా చేశాడా? అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 774 కోట్లతో తోటపల్లి ప్రాజెక్టు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా పతాంజలి ఫుడ్ పార్క్ విజయనగరం జిల్లాలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అదే విధంగా భోగాపురం విమానాశ్రయం శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 110 ఎకరాల్లో
ఉద్యానవన కళాశాల విజయనగరం జిల్లాలో స్థాపించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ని స్థాపించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 248 కోట్లతో సింహాచలం దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పారిశ్రామిక కేంద్రంగా కొత్త వలస ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా దత్తజేరు రక్షిత మంచినీటి నీరు పథకం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారిన విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఆ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లాకు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పరిశ్రమన్నా తీసుకొని వచ్చాడా విజయనగరం జిల్లాకు 5 ఏళ్లలో? ఒక్కసారి ఆలోచించండి విజయనగరం జిల్లా ప్రజలారా, ఏ విధంగా మనల్ని దగా చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లా ప్రజల్ని గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లాలో ఎంతో గొప్పగా బతికి ఎన్నో వేల ఎకరాలు భూదానం చేసిన అశోక్ గజపతి రాజు గారిను అక్రమంగా కేసులు పెట్టించి ఆయన్ని వేధించిన నీచుడి జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, మళ్ళీ విజయనగరం జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే బాబు రావాలి, తెలుగుదేశం గెలవాలి. రేపు జరగనున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా విశాఖపట్నం జిల్లాకి ఎవరు ఏం చేశారు? అసలు వైజాగ్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు ఏదో పెద్దగా చేస్తానని, ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా చేసింది, ఒక ఐటీ క్యాపిటల్ గా చేసింది. ఏ విధంగానో చూస్తే ఒక ఐటీకి మణిహారంలా మిలీనియం టవర్స్ ఎస్టాబ్లిష్ చేసి అనేక కంపెనీలు తీసుకొని వచ్చింది. అదే విధంగా 350 ఐటీ కంపెనీల్లో దాదాపుగా 24,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు వైజాగ్ జిల్లాలో కృషి చేసింది. దేశంలోనే మొదటి మెడ్టెక్ జోన్ మన విశాఖపట్నం జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఆసియన్ పెయింట్స్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఐఈఎం పెట్రోలియం యూనివర్సిటీ అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఋషికొండలో ప్రపంచ ఫిన్టెక్ మకుటంగా ఉండే విధంగా చేసింది. అదే విధంగా వైజాగ్ పార్క్ ని సెంట్రల్ పార్క్ గా డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా నేవీ ఫ్లీట్ రివ్యూ, బ్రిక్స్ భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైజాగ్ ని ఏం చేశాడంటే కబ్జాల కోరుగా దాదాపుగా కొన్ని వేల ఎకరాలు ఈ వైసీపీ నాయకులు దోచుకుతున్నారు. శాంతి భద్రతలు దెబ్బతీశాడు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ ని ఏ విధంగా అంటే గొడవలకి, అదే విధంగా ఎక్కడ పట్టిన అరాచక శక్తుల్ని ప్రోత్సహించి వైజాగ్ ను భ్రష్టు పట్టించింది. వైజాగ్ ప్రజల గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి వైజాగ్ ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడేమో వైజాగ్ అభివృద్ధిలో పరుగులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అరాచకాల్లో పరుగు పెట్టింది. అందుకని రేపు మీరు వేయబోయే ఓటు అభివృద్ధికి ఓటు వేయండి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి ఏం చేశారంటే ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు 70% పోలవరం పూర్తి చేసింది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 94,749 ఇళ్లు కట్టించింది. అదే విధంగా పంట కాలువలపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా 2,522 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 1,773 కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజీ కట్టించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా తాడేపల్లి గూడెంకు ఎన్ఐటి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా రాష్ట్రంలో 100% గ్యాస్ కనెక్షన్ ఉన్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా 100% విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలోని తొలి ఓడిఎఫ్ జిల్లాగా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాని. ఈ విధంగా అభివృద్ధిలో దూసుకుపోయింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రశాంతమైన గోదావరి జిల్లాలో కూడా కులాల మధ్య చిచ్చులు పెడుతూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ అక్కడ అనేక భూములు వీళ్ళ నాయకులు కబ్జా చేశారు. నదుల్లో ఉండే ఇసుకను మొత్తం దొబ్బి తిన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా అరాచకంగా మొత్తం జిల్లాను చేసిన ఈ వైసీపీ నాయకులకి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో మొదటి జిల్లాగా నిలబడాలంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో మాత్రమే సాధ్యం. అందుకని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓట్టేసి అభివృద్ధికి గెలిపించుకున్నాం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాను గెలిపించుకున్నాం. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాకు తీసుకొని వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంతా డబ్బా మాటలు తప్పితే ఒక్కటి జిల్లా. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. కాకినాడలో ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్ పెట్టి ఒక టూరిజం హబ్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తొండంగి మండలంలో కోనల పోర్టు నిర్మించడానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 1069 పంచాయతీల్లో 4.1 లక్షల LED విద్యుత్ దీపాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కాకినాడ సెజ్ లో
హాల్డియా పెట్రో రిఫైనరీ అనే కంపెనీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. రంపచోడవరంలో ఎల్ఈడి బల్బుల తయారీ కేంద్రాన్ని తీసుకొని వచ్చి అక్కడ గిరిజన మహిళలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. దేశంలో 100% ఎల్ఈడి దీపాలు కలిగి ఉన్న మొదటి జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాను నిలబెట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా 812 కోట్లతో 1652 కిలోమీటర్ల రహదారులు, 314 కోట్లతో పంచాయతీల 1359 కిలోమీటర్ల రోడ్లు వేయించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు తూర్పు గోదావరి జిల్లాలో. ఇవి మాత్రమే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో నర్సరీలకు ఉచిత విద్యుత్ అందించింది, పార్కులు డెవలప్ చేశారు. అదే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇలాంటి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కాకినాడని ఒక డ్రగ్స్ మాఫియా పెట్టి అక్కడ ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత ఈ రోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ నుంచి రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి స్కాములు కృషి చేశాడు. అదే విధంగా ఇప్పుడు కృష్ణా జిల్లా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో కృష్ణా జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఒక బందర పోర్టు కావచ్చు, చింతలపూడి ఎత్తిపోతల పథకం కావచ్చు, పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణా డెల్టాలో సిరి సంపదలు పండే విధంగా చేశాడు. అదే విధంగా HCL డెవలప్మెంట్ సెంటర్ గన్నవరం దగ్గర తీసుకొని వచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. అదే విధంగా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. NIDM, CIPT లాంటి విద్యా సంస్థలు తీసుకొని వచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా కృష్ణా జిల్లాని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. జక్కంపూడి వద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. నిమ్మకూరు వద్ద బెల్ కంపెనీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది మాత్రమే కాకుండా కనకదుర్గ ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, విజయవాడ మచిలీపట్నం హైవే నిర్మాణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అదే విధంగా కృష్ణా జిల్లాలో APSRTC సెంట్రల్ బ్లాక్ ని కృష్ణా జిల్లాలో పెట్టించారు. కేశలవల్లి వద్ద హైటెక్ సిటీ నిర్మించారు. కృష్ణాలంక రిటైనింగ్ వాల్ నిర్మించారు. అదే విధంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించారు. అదే విధంగా తలసారి ఆదాయంలో కృష్ణా జిల్లాని టాప్ గా ఉండే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కృష్ణా జిల్లాకు కొంతమంది బూతుల నాయకుల్ని తయారు చేశాడు. ఒకడేమో కొడాలి నాని, ఒకడేమో గన్నవరం వంశీ, ఇంకొకడేమో దేవినేని అవినాష్, ఇంకొకడేమో జోగి రమేష్. ఇలాంటి ఎదవల్ని తయారు చేసి జిల్లా మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు. ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయే కృష్ణా జిల్లాలో మంచితనానికి మారుపేరుగా ఉండే కృష్ణా జిల్లాలో ఈ రోజు రౌడీజాన్ని ప్రోత్సహించి, గూండాలను ప్రోత్సహించి వాళ్ళ చేత నియోజకవర్గ అభివృద్ధి గురించి ఫోకస్ చేయకుండా బూతులు మాట్లాడిస్తూ ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యులను తిట్టిస్తూ అదే విధంగా ప్రతిపక్ష ఆఫీసుల్ని తగలబెట్టించాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి కృష్ణా జిల్లా ప్రజలారా, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాకి ఎన్నో చేసింది. మీరు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. రేపు మే 13 ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి కృష్ణా జిల్లాని అభివృద్ధిలో పరుగులు బాట పెట్టించుకున్నాం. ప్రతి ఒక్క కృష్ణా జిల్లా పౌరుడు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించండి. అదే విధంగా గుంటూరు జిల్లాకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు మాత్రం ఆ రోజు కోటలు దాటాయి. రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇవి ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే గుంటూరు జిల్లా అభివృద్ధి గాలి కొదిలేశాడు ఈ సైకో. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో 9,000 కోట్లతో నిర్మాణం మొదలు పెడితే ఆ పనులన్నీ ఆపేసి నాశనం చేశాడు అమరావతిని ప్రతిపక్ష నాయకుడి పైన కోపంతో. అదేవిధంగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పై డేటా సెంటర్ వంటి 60కు పైగా IT కంపెనీలు తీసుకొని వచ్చి ఎంతో మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించింది. అదేవిధంగా NRIT ఐకాన్ టవర్స్ కావచ్చు, మ్యాక్స్ IT టవర్ కావచ్చు, స్పేస్ పార్క్ కావచ్చు, ఇవన్నీ నిర్మించింది గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ. ఎయిమ్స్, NIDM, ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి విద్యా సంస్థల్ని గుంటూరు జిల్లాకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కొండవీటి కోటప్పకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్, AP పోలీస్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు జిల్లాలో పెట్టించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కావచ్చు, గోదావరి పెన్నా నదులకు అనుసంధానానికి శ్రీకారం కావచ్చు, శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా గుంటూరు జిల్లాని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? రాజధాని ఆపేసి అక్కడ ఏంటంటే కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చున పెట్టి చలిగాచుకున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆడవాళ్ళని రోడ్లపైకి ఇచ్చి కొట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క గుంటూరు జిల్లా పౌరుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే తెలుగుదేశం కంటిన్యూ అయ్యున్నా, అదే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కంటిన్యూ చేస్తున్నా గానీ గుంటూరు జిల్లా ఈ రోజు అభివృద్ధిలో మొదట్లో ఉండేది. కానీ ఈ సైకో అది చేయకుండా అభివృద్ధిని ఆపేసి అరాచక శక్తులుగా మార్చాడు. అదే విధంగా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదే విధంగా ఇల్లీగల్ వైన్ ఈ విధంగా అమ్ముతూ గుంటూరు జిల్లాను ఒక స్కాముల జిల్లాగా కొంతమంది నాయకులతో చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ప్రకాశం జిల్లా
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా. ఒకప్పుడు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ 2014లో ప్రకాశం జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపజేశాడు చంద్రబాబు నాయుడు గారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఐడిటిఆర్ దర్శికి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. దానకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఏపీపీ సినార్మస్ పేపర్ మిల్, భారతదేశంలోనే అతిపెద్ద కియా తర్వాత అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరు మీద త్రిబుల్-ఐటీ కావచ్చు, టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి కోసం ప్రకాశం జిల్లా ప్రజల కోసం 3 మదర్ వాటర్ ప్లాంట్లు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని పునరుద్ధరణ చేసి అక్కడ ఎంతో మందికి ఉపాధి చూపించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కురిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, వెలుగొండ కావచ్చు, గుండ్లకమ్మ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఈ రోజు ఇంత మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకి ఏం చేశాడయ్యా అంటే, కొంతమంది రౌడీలను పెట్టి రౌడీజం, ఆయన ఎవరో బాలినేని శ్రీనివాసరెడ్డి అంట, ఇంకొక ఆయనంట, ఈ విధంగా కొంతమంది రౌడీలను పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ప్రశాంతమైన ప్రకాశం జిల్లాలో ఇల్లీగల్ గా మైనింగ్లు చేస్తూ ఈ రోజు అక్రమ మైనింగ్ చేస్తూ కొన్ని వేల కోట్లు దోచుకుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన ఎఫ్డిఐని తీసుకొని వచ్చి ఆ పేపర్ మిల్ ని మన జిల్లాలో పెట్టాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ తీసుకొని రాకపోగా రాష్ట్రం మొత్తాన్ని అరాచకం చేసినట్టు ప్రకాశం జిల్లాను కూడా నాశనం చేసి ఇల్లీగల్ మైనింగ్ చేసి కోట్లు దోచుకున్నాడు. నెల్లూరు జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు 3 స్థానాలు ఇచ్చారు 2014లో. కానీ ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ జిల్లాలో ఆయన అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టాడు నెల్లూరు జిల్లాని. కానీ మీరు 2019లో 10కి 10 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నా నెల్లూరు జిల్లాకి ఒక్క కొత్త పరిశ్రమ తీసుకొని వచ్చాడా? ఈ రోజు మేనకూరు సెజ్లో కావచ్చు, అదేవిధంగా నాయుడుపేట దగ్గర కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం అన్నా చేశాడా? తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చేసింది. 2017లోనే ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు జిల్లాని ప్రకటన చేశారంటే ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా 42,225 కోట్ల పెట్టుబడులతో 44,819 మందికి ఉపాధి చూపించింది మన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోయినా ప్రయారిటీగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చారు. అదే విధంగా పేదలకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3.37 లక్షల ఇల్లు నిర్మించారు. అదే విధంగా దామవరం దగ్గర విమానాశ్రయానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈఎస్ఎస్ఓ, ఎన్ఐఓటి, ఐఐటిటిఎం వంటి విద్యా సంస్థలు నెల్లూరు జిల్లాకు తీసుకొని వచ్చారు. అదే విధంగా నెల్లూరు జిల్లాకి జీవనాడైన సంగం బ్యారేజీని పూర్తి చేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అదే విధంగా 2093 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. గమేషా విండ్ పవర్, విప్రో, నెక్కంటి మెడ్ ఫుడ్ పార్క్, టాటా కెమికల్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ వంటి 56 భారీ పరిశ్రమలు తీసుకొని వచ్చి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉపాధి చూపించింది తెలుగుదేశం పార్టీ. నెల్లూరు జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. 10కి 10 స్థానాలు మీరు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో. మారెడ్లు అంటూ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రోడ్లు నిలబెట్టాడు నెల్లూరు జిల్లాని. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇన్ని కంపెనీలు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ఒక్కటన్నా తీసుకో. ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు ఇంత చేశాడే. 10కి 10 స్థానాలు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసి ఉండాలి? కానీ ఏమీ చేయకుండా వాడెవడా అనిల్ అంట, అరుపులు ఎక్కువ, మాట పని తక్కువ. ఏంటంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చాడు, జిల్లాలో ఒక్క చెక్ డ్యామ్ అన్నా గట్టించాడా? లేదు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చి మళ్ళీ ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి అంట, ఆయన కోర్టు ఫైలు దొంగతనం బాగా చేస్తాడు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అంటారు కదా, ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఒక వ్యవసాయ శాఖ మంత్రిని మన జిల్లాకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఒకప్పుడు గౌతమ్ రెడ్డి గారు, ఈ రోజు లేరు మన మధ్యలో, ఆ రోజు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కావచ్చు. వీళ్ళు ఎవరన్నా కానీ ఒక పరిశ్రమ కానీ, ఒక చెక్ డ్యామ్ కానీ, ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. కనీసం కల్తీ లేని విత్తనాలన్నా ఇవ్వగలిగాడా మన జిల్లాకి? చేయలేకపోయాడే. నెల్లూరు జిల్లాని మొత్తం దగా చేశారు. అందుకని ఆలోచించండి. నెల్లూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆలోచించి ఈసారి మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇస్తే, ఆ రోజు మన మెజారిటీ ఇవ్వకపోతేనే ఇంత చేశాడే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి మెజారిటీ ఇచ్చి చూడండి, దీనికంటే 100 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకని ఆలోచించి ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా పౌరుడు నెల్లూరు అభివృద్ధి కోసం మీ బాధ్యతగా తీసుకొని కూటమి అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, మా సొంత జిల్లా. ఒక్కటి చెప్పదలుచుకున్నాం, చిత్తూరు జిల్లాలో మనం గతంలో ఎప్పుడు మెజారిటీ ఇవ్వాల. మన జిల్లా వాడి వ్యక్తి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మనం మెజారిటీ ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు తన సొంత జిల్లాగా భావించి మన జిల్లాకి ఎంతో చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, మన జిల్లాను ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 14 గాను 13 స్థానాలు మనం ఇచ్చాం. మనం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి చేసి ఉండాలి? మనం కుప్పం తప్ప ఇంకెక్కడా గెలిపిలా. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఏదో జగన్ ఒక అవకాశాన్ని ఇచ్చాం. ఏం చేశాడు? తిరుపతిలో ఒకప్పుడు ఎలక్ట్రానిక్ హబ్ గా ఉండాల్సిన తిరుపతిని ఈ రోజు ఏం చేశాడంటే
మొత్తం అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ కాడ నుంచి అందరినీ స్మగ్లర్లో పెట్టాడు. ఒక్క ఎమ్మెల్యే ఆయన మన ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడారా? ఈ రోజు పూతలపట్టికి ఎవరో ఉన్నాడు ముందు ఒక ఎమ్మెల్యే, కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాదు. ఆయన పేరు ఎంఎస్ బాబు ఏదో. మళ్ళీ పొంగనూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను జిల్లాని రాష్ట్రాన్ని శాసించేస్తా అంటాడు. కానీ మన జిల్లాకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చాడా? అదే విధంగా ఇంకొక ఉంది రోజా నగరి నుంచి. ఒకప్పుడు అదే నియోజకవర్గం నుంచి చెంగారెడ్డి గారు కావచ్చు, ముద్దు కృష్ణనాయుడు గారు కావచ్చు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా అభివృద్ధి చేశారు. గతంలో ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళంతా మంత్రులుగా మన జిల్లాకి అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కానీ ఈ రోజున్న మంత్రులు రోజా కావచ్చు, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన విప్ అని చెప్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన నేను జగన్ సమీప బంధం అంటాడు భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు. వీళ్ళు మన జిల్లాకు చేసింది ఏంటి? వీళ్ళ ఎర్రచందనం స్మగ్లింగ్లు కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్పితే వీళ్ళు మన జిల్లాకు ఒక్క కంపెనీ అన్నది ఇచ్చారా? తేలేదు. గతంలో మనం 2014లో 6 స్థానాలే ఇచ్చినా గానీ నా సొంత జిల్లా, నా పుట్టిన నేల అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి ఎంత చేశారు? ఆ రోజు శ్రీ సిటీని డెవలప్ చేయడం కాదు, శ్రీ సిటీలో అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఈ రోజు మన చిత్తూరు జిల్లా, అటుపక్క నెల్లూరు జిల్లా ఎంతో మంది యువతకు ఉపాధి చూపించాడు. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని చెప్పి మన రేణుగుంట దగ్గర పెట్టి, అదే దగ్గర సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, జోహో ఇలాంటి అనేక కంపెనీలు పెట్టాడు. అదే విధంగా మన జిల్లాలో హాంద్రినీవా జలాలు ఏళ్ల తరబడి నుంచి మనం కళ్ళగంటున్న జలాలకు హాంద్రినీవా జలాలు 9 నియోజకవర్గాల్లో పారించాడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా జిల్లాలో పేదల కోసం 74,908 ఇళ్లు కట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా చిన్న తరహా పరిశ్రమల ద్వారా 60,000 మందికి ఉపాధి చూపించి ఆ రోజు మన జిల్లాలో నిరుద్యోగం అనేది లేకుండా చేశాడు. అదే విధంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలైన ఐఐటి, ఐజార్, ఐడిటి, ఐసిఐ ఇలాంటి అనేక ఇన్స్టిట్యూట్లని మన జిల్లాలో రేణుగుంట దగ్గర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అదే విధంగా టీసీఎల్, హీరో మోటార్స్, ఫాక్స్కాన్, ఇసుజు మోటార్స్ లాంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి మన జిల్లాలో ఎంతో మంది యువతకు ఉపాధి చూపించారు. అదే విధంగా 54 భారీ మధ్య తరహా పరిశ్రమలు తీసుకొని 24,227 మందికి ఉపాధి చూపించారు. అదే విధంగా 1,600 కోట్లతో మన తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా చేశారు. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎర్ర చందనం స్మగ్లర్లకి హబ్బుగా మార్చారు. జిల్లాలో కల్తీ లెక్కరు, అదే విధంగా ఉన్న కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకుంటూ వీళ్ళు దోచుకుంటున్నారు, పేదవాళ్ళ భూములు దోచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలారా ఆలోచించండి. గతం నుంచి మనం చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా ఆయన మన సొంత జిల్లా, మనవాళ్ళు అంటూ అభివృద్ధి చేసి మన జిల్లాకి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అవబోతున్నాడు. ఈసారి 14 చిత్తూరు జిల్లాలో గెలిపించి మన జిల్లా ముద్దుబిడ్డ అయిన చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క చిత్తూరు జిల్లా పౌరుడు గుండెల పైన చేసుకొని ఆలోచించండి. 13 స్థానాలు ఇస్తే ఏం చేశాడు? ఈ రోజు పొలంనేరులో వెంకటేష్ గౌడ్ ఏం చేశాడయ్యా? అరాచకాలు. ఈ రోజు పూతలపట్టులో వచ్చి అతను ఎంఎస్ బాబు అతను ఏం మాట్లాడి గంగాధర్ నెల్లూరులో ఈయన ఎవరు మినిస్టర్ నారాయణ స్వామి, ఈయన బూతులు తప్ప ఏ రోజన్నా ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నాడు, ఏ రోజన్నా దాని శాఖ గురించి మాట్లాడారు? ఇలాంటి వాళ్ళ మంత్రులు మన జిల్లా నుంచి ఎంతో గొప్ప మహానుభావులు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ రోజు ఇలాంటి చీడ పురుగులను ఓడించి మళ్ళీ మన జిల్లాను అభివృద్ధి చేసుకునే దానికి కృషి చేద్దాం. మన జిల్లా ముద్దుబిడ్డ అయిన చంద్రబాబు నాయుడు గారికి 14 గెలిపించి బహుమతిగా ఇద్దాం. ఆ పక్క కుప్పం నుంచి ఈ పక్క నగిరి సత్యవేడ వరకు ప్రతి ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మన జిల్లా అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అందుకని చంద్రబాబు నాయుడు గారికి కోటేసి మెజారిటీ ఇద్దాం. అదే విధంగా కడప జిల్లా ప్రజలారా ఆలోచించండి. ఎన్నో ఏళ్లగా దాదాపుగా 20 ఏళ్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మీరు అవకాశాలు ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా కడప పార్లమెంట్ లో 1989 నుంచి వాళ్ళ కుటుంబానికే అవకాశం ఇస్తున్నారు కదా. మీకు ఏం చేశాడన్నా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు ఇంకా చూస్తే ఉక్కు కర్మాగారం అని ఏళ్ల తరబడి నుంచి చెప్తున్నారు. ఆ ఉక్కు కర్మాగారం తాను తన తండ్రి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కట్టలేకపోయారు. అదే విధంగా మన జిల్లాలో రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారు, డ్రిప్ ఇవ్వలేకపోయారు, మన యువతకి ఉపాధి చూపించలేకపోయారు, కనీసం మన మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారు ఈ కడప జిల్లాలో ఈ వైఎస్ఆర్ కుటుంబం. అందుకని ఆలోచించండి. ఏళ్ల తరబడి నుంచి అవకాశం ఇస్తే మీకేం చేయాలి? ఒక్కసారి మార్పు కోరుకోండి. గతంలో మీరు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వాల. 2014లో కావచ్చు, 2009 కావచ్చు, 2004లో కావచ్చు, మొన్న అయితే క్లీన్ స్వీప్ ఇచ్చారు. ఏం చేశాడు? ఉక్కు కర్మాగారం అని చెప్పి 2 సార్లు ఉత్తుత్తి టంకాయలు కొట్టడం చెప్తే ఏమన్నా అభివృద్ధి చేశాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడించినా గానీ ఒకే ఒక్క స్థానం, 10 స్థానాల్లో ఒకే ఒక్క స్థానం గెలిపించినా నన్ను వీళ్ళు ఓడించారు అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి చేయడం నా బాధ్యత, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, అన్ని నియోజకవర్గాల్ని నేను ప్రయారిటీగా తీసుకొని అభివృద్ధి చేస్తా అని ఆ రోజు కడప ఉక్కు కర్మాగారానికి సీఎం రమేష్ గారు ఆ రోజు నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మన జిల్లాలో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు. అలాంటి మైనారిటీల కోసం 27 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేసింది తెలుగుదేశం. దాంట్లో కొన్ని పనులుంటే ఆ పనులను కూడా పూర్తి చేయకుండా మైనారిటీలకు, కడప జిల్లా మైనారిటీలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని
రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణకి వెళ్ళిపోతే 130 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని భద్రాచలంకి ధీటుగా అభివృద్ధి చేసి ప్రతి శ్రీరామనవమి తానే దగ్గరుండి జరిపించాడు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఈ రోజు ఒంటిమిట్టకి శ్రీరామనవమి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా? మన జిల్లా వాడే కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం వచ్చాడా? కనీసం దాని అభివృద్ధి గురించి పట్టించుకున్నాడా? గాలి కొదిలేశాడు. ఆలోచించండి. అదే విధంగా పాపాక్ని నదిలో చంద్రబాబు నాయుడు గారు హై లెవెల్ వంతెన నిర్మించారు. అదేవిధంగా ఆవుకు టన్నల్ ద్వారా మన జిల్లాలో ఉండే గండికోట, మైలవరం, చిత్రావతి కావచ్చు, పైడిపాలెం కావచ్చు, సర్వారాయ సాగర్ కు జలాలు పంపించి జలాశయాలన్నీ కలకల్లాడే విధంగా చేశాడు. మనం ఓడించినా గానీ మన జిల్లాకి నీళ్లు ఇచ్చాడన్న చంద్రన్న. అదే విధంగా పులివెందలకు తనను ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గెలిపిని పులివెందలకు కూడా సాగునీటి ఇచ్చిన చరిత్ర. అదే విధంగా పులివెందల్లో 8 మండలాలకు నీళ్లు ఇచ్చాడు. 8 మండలాల్లో ఉండే రైతులకు డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చాడు. సీనిగి పంటలకు కావచ్చు, అరటి పంటలకు కావచ్చు, పండించుకుంటా అంటే ఆ రోజు డ్రిప్ ఇచ్చి పండించి. అదే విధంగా లింగాల మండలంలో అరటి పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేది, అత్యధికంగా ఉత్పత్తి కలిగించే విధంగా ఆ రోజు చేశారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇవ్వడం వల్ల డ్రిప్ పైన సబ్సిడీ ఆ విధంగా తన ప్రత్యర్థి నియోజకవర్గం అయినా కానీ ఈ విధంగా అభివృద్ధి చేశాడు. కానీ జగన్ ఏం చేశాడన్నా, మనం వాళ్ళని గెలిపిస్తున్నాం, డ్రిప్ పైన సబ్సిడీ ఎందుకు ఎత్తేశాడు, నీళ్లు ఎందుకు ఎత్తేశాడు? ఆలోచించండి కడప జిల్లా ప్రజల్లారా. అదే విధంగా గండికోట ఉత్సవాలు నిర్వహణ చేశారు. ఆ రోజు గండికోటని ఇంటర్నేషనల్ టూరిజం లెవెల్లో అభివృద్ధి చేశారు. ఈ రోజు ఆ గండికోటని కనీసం పట్టించుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి. గోదావరి పెన్నా నదులకు అనుసంధానం శ్రీకారం చుట్టారు. ఎందుకంటే మన జిల్లాలో గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన జిల్లాలో పెన్నా నది ద్వారానే వ్యవసాయం సాగుతుంది. అందుకని ఈ 2 నదులను అనుసంధానం చేస్తే గోదావరి జలాలని పెన్నా నదిలో కలిపితే ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు భావించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడన్నా, దీనికి సమాధానం చెప్పమని చెప్పండి. మన జిల్లా వాడే కదా, మనం ఇన్ని గెలిపించాం కదా. చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే 1 టన్ను ఎక్కువ చేశాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కడప నుంచి రాయచోటికి రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, అదే విధంగా కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మనం మెజారిటీ ఇవ్వకపోయినా ఓడించినా ఇంత అభివృద్ధి చేశాడు. మన జిల్లా వాడు, మనవాడు, మన సొంత సామాజిక వర్గం వాడని మనం ఓట్లేసామే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉక్కు కర్మాగారం కట్టలేకపోయాడు? 2 సార్లు ఉత్తుత్తి శంకుస్థాపనలు ఎందుకు చేశాడు? ఏమి ఇతను ఎప్పుడు చూసినా గానీ నా వాళ్ళు నేను ఏం చేసినా చేయకపోయినా అని ఓట్లేస్తారు అనుకుంటా ఉన్నాడా? మనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేతిలో చెప్పు చేతుల్లో మనం ఏమన్నా పనులమా? ఒక్కసారి ఆలోచించండి కడప జిల్లా యువత. ఎందుకు 20 ఏళ్ళగా వాళ్ళ కుటుంబానికే అవకాశం కల్పిస్తున్నాం? పార్లమెంట్ లో 40 ఏళ్ళగా వాళ్ళ కుటుంబానికి అవకాశం కల్పి మనకి ఏం చేశాడు? ఎన్నేళ్ళు భరిస్తాం? ఒక్కసారి తిరగబడండి. కడప జిల్లా పౌరుషం ఏంటో చూపించండి. సినిమాల్లో చూపించేటట్టు మీసాలు తొల్లగొట్టంగా రియాలిటీలో చూపించండి. ఆ దెబ్బ ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇంకొకసారి కడప సై చూడాలంటే భయపడే విధంగా ఉండాలి. ఒక్కసారి మార్పు కోరుకోండి. కడప జిల్లా అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 గా కడప నిలబడగల సత్తా ఉంది. కడపలో ఎంతో మంది యువత ఉన్నారు, స్కిల్డ్ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళని ఉపయోగించుకుంటే కడప జిల్లాలో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. అన్ని రీసోర్సెస్ ఉన్నాయి. ఈ రోజు కడప జిల్లాలో ముఖ్యంగా జమ్మల మడుగు దగ్గర కావచ్చు, అదే విధంగా రాయచోటి, రాజంపేట దగ్గర కావచ్చు. ఈరోజు మైనింగ్లన్నీ ఎవరన్నా చేసేది వీళ్ళ కుటుంబ సభ్యులు. మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటామో వాళ్ళని ఎదిరించి నాయకులుగా తయారవుతాం. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. కడపలో మార్పు కోరుకుంటే రాష్ట్రం మొత్తం కడప వైపు చూస్తుంది. కడప అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇన్నేళ్లు కడప అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరో తెలుసా? వైఎస్ఆర్ కుటుంబం. ఆ కుటుంబాన్ని ఓడిద్దాం, కడపను అభివృద్ధి చేసుకుని ఆలోచించి ఓటేయండి. కులం చూడొద్దండి, మతం చూడొద్దండి, ప్రాంతం చూడొద్దండి, మావాడు అనుకోవద్దండి. రాష్ట్ర అభివృద్ధి కోసం, కడప అభివృద్ధి కోసం ఈసారి ఓటేయండి. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పాడు. ఏమనంటే రాయలసీమ బిడ్డ అంటాడు. ఏం చేసావయ్యా నువ్వు కర్నూలుకి? ఈ రోజు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో 14 గాను 3 స్థానాలే ఇచ్చినా గానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఏ జిల్లాకు చేయని విధంగా కర్నూలు జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించాడు. ఓర్వకల్లో విమానాశ్రయం పూర్తి చేశాడు. అదే విధంగా సీమకు వరప్రదాయని అయిన మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి సీమలో జలకళ తీసుకొని వచ్చాడు. అదే విధంగా 120 కోట్లతో పులకర్తి ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ని మన కర్నూలులో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోయినా కేవలం 3 స్థానాలే ఇచ్చాం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు. వరప్రదాయని అయిన మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేశాడు. పులకర్తి పథకానికి శ్రీకారం చుట్టాడు. 18 నెలల్లో ఓర్వకల్ల విమానాశ్రయం కట్టించాడు. అదే విధంగా IIIT, ఉర్దూ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల్ని మన జిల్లాకు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా జైన్ ఇరిగేషన్స్ తీసుకొని వచ్చాడు. 670 కోట్లతో మెగా సీడ్ పార్క్ శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కర్నూలు జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసింది ఇది. అదే విధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అన్ని భూములు అలకేట్ చేసి ఆ రోజు చేశారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, గాలి కుదిలేశాడు. మళ్ళీ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమ కావచ్చు, కొలిమిగుండ్ల సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిందన్నా. ఇదంతా తెలుగుదేశం పార్టీ మార్క్ కర్నూలు జిల్లాలో. ఆ రోజు 3 స్థానాలే ఇచ్చినా కానీ ఇంత చేసింది. 14 మనం ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డికి. సీమ బిడ్డ ఏదో పీకేస్తాడు, పొడి చేస్తాడని. ఏం చేశాడు?
ఈ రోజు కర్నూలు జిల్లాలో ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డికి ఒక శ్వేతపత్రం వదిలే దమ్ముందా? సూటిగా అడుగుతున్నాం, కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? ఏంటంటే ఎప్పుడు చూసినా నేను సీమకి ఇది చేస్తా అది చేస్తా అని మాటలు చెప్తావు కదా. ఈ రోజు నువ్వు కర్నూలు జిల్లాలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చెప్పగలుగుతావు? చెప్పలేవు. అదేదో చంద్రబాబు నాయుడు గారు ఆవుకు టన్నల్ పూర్తి చేశాడు, దాని దగ్గరికి వెళ్ళి రిబ్బన్ కట్ చేయడం తప్పితే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి దామోదరం సంజయ్ పేరు చేసి అదే విధంగా నీ సొంత సామాజిక వర్గం వాళ్ళని ఏదో పెట్టుకోవడానికి నీ నాయన బొమ్మ పెట్టుకోవడం తప్పితే నువ్వేం చేసావు? ఒక్కటన్నా చేసావా? లేదు. ఏమనంటే మాటలు చెప్తావు. 14 ఇచ్చాం కర్నూలు జిల్లా ప్రజలారా. ఏం చేశాడు? ఒక్కటన్నా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే ఎక్కువ చేశాడు? అది చేయలేదు. మనల్ని మోసం చేశాడు, దగా చేశాడు. ఇలాంటి దగా చేసిన వ్యక్తికి మనం ఓటేస్తామా? ఆలోచించండి. కర్నూలు అభివృద్ధి చెందాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలి. మనం 14 ఇస్తేనే, మనల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే మన కర్నూలు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో మన మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రయారిటీగా తీసుకొని కర్నూలు జిల్లాను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించాడు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాడు, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు, మెగా సీట్ పార్క్ తీసుకొని వచ్చాడు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాడు, ఇలాంటి ట్రిపుల్ ఐటీ తీసుకొని వచ్చాడు, ఇవన్నీ తీసుకొని వచ్చాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మార్క్. ఆ రోజు జిల్లాలో కర్నూలు జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చాడు. ఇది తెలుగుదేశం పార్టీ మార్కు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడి తర్వాత ఓట్లు అడగండి. ఈ రోజు కర్నూలు జిల్లాలో ఎలాంటి వాళ్ళు తయారు చేశాడంటే, అతను ఎవరో కాటసాని రాంభూపాల్ రెడ్డి అంట, కాటసాని రామిరెడ్డి అంట, వాడెవడో పిల్లాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంట. ఇలాంటి బచ్చాలను తయారు చేసి రౌడీజాన్ని ప్రోత్సహించడం తప్పితే నువ్వు చేసిందేంటి? ఒక అతను ఉన్నాడు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఒక మైనారిటీ అయ్యుండి వక్స్ బోర్డు భూములను దోచుకు తిన్నాడు. ఇంకొక అతను ఉన్నాడు నంద్యాలలో శిల్ప సండే ఎమ్మెల్యే. ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టి ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి షోలు చేయడం తప్పితే మీరేం చేశారయ్యా? ఒక్క ఎమ్మెల్యే అన్న అభివృద్ధి గురించి మాట్లాడు. నేను ఎవడో అతను ఎవరో కాటసాని రామిరెడ్డి కొడుకు అనుకుంటా, బనగానపల్లె ఓబుల్ రెడ్డి ఆడోళ్ల పైన ప్రతిపక్ష నాయకుడు యొక్క భార్య బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య ప్రచారానికి వెళ్తే కొట్టడానికి పోతాడు. సిగ్గుండాలి. నువ్వు సీమలో పుట్టావరా? ఆడోళ్ళని సీమలో ఆడోళ్ళ జోలికి పోయామని ఏమంటారు? మీ సీమలో ఆ మాట నా నోటితో అనలేను. అది మీ బతుకులు. మీరు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. సిగ్గు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి కర్నూలు జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. గతంలో మన మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు ఇంత అభివృద్ధి చేశాడు కదా, అభివృద్ధి చేసిన నాయకుడు కోటేద్దాం. ఎందుకంటే ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోతే ఇంత చేశాడు. ఒక్కసారి మెజారిటీ ఇద్దాం. 14 స్థానాలకు కర్నూలులో తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనం నిలదీద్దాం. అభివృద్ధి మీరు ఇంతే చేశారు, మేము 14 ఇస్తే అని అడిగిద్దాం. కానీ జగన్మోహన్ రెడ్డి 14 ఇస్తే ఏం చేశాడు? గుండు సున్నా నియోజకవర్గాలన్నింటినీ గాలికి వదిలేశాడు, మైనింగ్లు చేసుకున్నాడు. ఆలోచించి ఈసారి కర్నూలు జిల్లా ప్రజల విజ్ఞతతో తెలుగుదేశం పార్టీ కూటమి కొట్టేస్తే మన కర్నూలు ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుంది. అదే విధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మన కర్నూలు తయారవుతుంది. అదే విధంగా ప్రపంచంలో అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ తయారు చేసే ఒక హబ్ గా మన కర్నూలుని తెలుగుదేశం పార్టీ తయారు చేయగల సత్తా ఉంది. ఆలోచించండి కర్నూలు జిల్లా ప్రజలారా. అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో ఇష్టమైన జిల్లా. ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అభివృద్ధిని పరుగులు పెట్టించాడు అనంతపురం జిల్లాలో. ఏ విధంగా అంటే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన అనంతపురం జిల్లాలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యకి చెక్ పెట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశారు. అదే విధంగా దేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన కియాన్ తీసుకొని వచ్చాడు. కరువు సీమలో కార్ల సీమగా మార్చి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారు పెనుగొండ దగ్గర. అది తెలుగుదేశం పార్టీ మార్కు. అదే విధంగా అనంతపురం హిందూపురం రెండు కలిపి అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజు అనంతపురం హిందూపురం అభివృద్ధి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ. అదే విధంగా 3609 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించి ఆ రోజు సోలార్ జనరేట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. 15,190 కోట్లతో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, NACN కావచ్చు, ఇవి తీసుకొని వచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేయాలనుకున్నారు. అదే విధంగా జిల్లాలో 1,00,000 పంట కాలువలు త్రవ్వకం చేసి ఒక రికార్డు సృష్టించారు. అదే విధంగా అనంతపురం జిల్లాని ఒక ఉద్యానవనం హబ్ గా, ఏ విధంగా అయితే డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి విధంగా ఒక ఉద్యానవనం హబ్ గా తయారు చేశారు. అదే విధంగా 9,090 కోట్లు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ. 557 కోట్లతో 1,856 కిలోమీటర్ల రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ మార్క్ అనంతపురం జిల్లాలో. ఇవి మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలో సీసీ రోడ్లు కావచ్చు, LED బల్బులతో లైట్లు కావచ్చు, అదే విధంగా పంట కాలువల త్రవ్వకాలు, చెక్ డ్యాములు ఇవన్నీ నిర్మించి అనంతపురం జిల్లాకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నిరూపించింది. అంత అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు. కానీ మనం తెలుసో తెలియకో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 12 స్థానాలు ఇచ్చాం. దీంట్లో ఒక్క కంపెనీ అన్న ఎక్కువ తీసుకొని వచ్చారా? మీరు చెప్పండి అనంతపురం జిల్లా ప్రజలారా. ఈ రోజు ఏం చేశాడంటే కియా ఎక్స్టెండెడ్ కంపెనీస్ వస్తాయంటే అక్కడికి వెళ్ళి గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పుకొని తిరిగిన ఎంపీ వెళ్ళి బెదిరించాడు. వాళ్ళు భయపడి పారిపోయారు. ఇంకొక అతను ఎవరో తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి
జాకీ కంపెనీని తరింగొట్టాడు. ఈ విధంగా వీళ్ళు పున్న పరిశ్రమలు తరింగొట్టడం తప్పితే ఏం చేశారు? ఒక్కసారి ఆలోచించండి అనంతపురం జిల్లా ప్రజలారా. మనకు ఎప్పుడు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ. మనం ఈసారి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడితే ఖచ్చితంగా మన అనంతపురం జిల్లాని దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారు చేయగల సత్తా అనంతపురం జిల్లాలో ఉండే నాయకులకు ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది గుర్తుపెట్టుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేద్దాం. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అనంతపురం జిల్లాలో ఎవరో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంట, వాడు వెంకట్రామి మార్నింగ్ స్టార్ వెంకట్రామిరెడ్డి, అదే విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈ విధంగా కొంతమందిని పెట్టి ఎక్కడ అతనైతే వెంకట్రామిరెడ్డి చెరువులు కబ్జాలు చేసేయడం, ఇంకొక అతనేమో భూములు కబ్జా చేయడం, ఇలాంటి కబ్జా కోరులను తీసుకొని వచ్చాడు. ఆలోచించండి. ఇలాంటి కబ్జాలు లేని అనంతపురం జిల్లా ఉండాలంటే, ప్రశాంతమైన అనంతపురం జిల్లాలంటే, మన సీమలో మన అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క జలాశయం నిండాలంటే తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం గెలవాలి. ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా. ఈ విధంగా చూసుకుంటే 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. అదే విధంగా సంక్షేమాలు అందించింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అరాచకాలు, విధ్వంసాలు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఈసారి జరగబోయే ఎన్నికలు మన ఆత్మ గౌరవానికి, అదే విధంగా ప్రత్యర్థి దురహంకారానికి జరగబోయేది. మన ఆత్మ గౌరవం గెలవాలంటే ప్రత్యర్థి అహంకారం ఓడాలి. అందుకని మన ఓటుతో మే 13వ తేదీ బుద్ధి చెప్పుదాం. రాష్ట్రాన్ని గెలిపించుకున్నాం. ప్రతి జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయండి. కులం చూడొద్దండి, మతం చూడొద్దండి, ప్రాంతం చూడొద్దండి. మనకు కావాల్సిందే రాష్ట్ర భవిష్యత్తు, మన నియోజకవర్గ అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి. ఇవన్నీ రావాలంటే కులం చూడకుండా ఓటేయండి. కులం కూడబెడదు, గుణం గుర్తింపునిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాడని ఆనాడు ఒక మహాకవి అన్నాడు. ఆ విధంగా ఈ రోజు గుణం లేని జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి చలిగాచుకుంటూ నియోజకవర్గాల రాష్ట్రాల అభివృద్ధి గాలి కొదిలేసి ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి పరిపాలకుడిని ప్యాలెస్ లో పెట్టి తీసేసి లాక్ చేద్దాం. అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలో నెంబర్ 1 గా చేసుకున్నాం. అందుకని బాబును మళ్ళీ రప్పిద్దాం. అదే విధంగా ఈ సైకో జగన్ ని జరుగు జగన్ అంటూ ఇంటికి పంపిద్దాం. ఆలోచించండి ఆంధ్రులారా.